బీజేపీ అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్లు మాయం. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసే బీజేపీకి ఓటు వేద్దామా? రాష్ట్రంలో జగన్ కి ఓటు వేసిన బీజేపీకి వేసినట్లే. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. మన రాష్ట్రంలో బీజేపీ వీళ్ళ ముగ్గురులోనే ఉంది. బీజేపీ ప్రతి బిల్లుకు జగన్, బాబు మద్దతు తెలిపిన వాళ్లే. బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ముస్లింలకు భద్రత ఉండదు, ముస్లింలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉండదు అని పేర్కొన్నారు. मैं मुसलमान तुम्हें मुसलमान, मैं मुसलमान तुम्हें मुसलमान, मैं मुसलमान तुम्हें मुसलमान। किसने दिया? साहब ने, जिन्होंने 4% रिजर्वेशन दिलाया, आज उसी 4% रिजर्वेशन को हटाते कहते थी बीजेपी पार्टी। हटाने देते क्या? हटाने देते क्या? अगर आपने टीडीपी को वोट डाली या वाईसीपी को वोट डाली, वो वोट बीजेपी को जाएगी और 4% रिजर्वेशन चली जाएगी। मंजूर है क्या? मंजूर है क्या? इसलिए सोचना है, बीजेपी पार्टी तो చంద్రబాబు గారికి పొత్తుంది, అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు పొత్తయ్యారు. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. ఎందుకంటే బీజేపీ ప్రతి బిల్లుకి ఆమోదం తెలిపిన వాళ్ళు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే బీజేపీ పార్టీ మళ్ళీ గెలిచింది అంటే 4% రిజర్వేషన్ ఉండదు, ముస్లింలకు అసలు భద్రత ఉండదు, ముస్లింలు అసలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కూడా ఉండదు. అందుకే అక్కడ ఒక్కసారి ఆలోచన చేయి. బీజేపీకి ఓటేయడం అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం తప్పితే ఒక వైసీపీకైనా ఒక తెలుగుదేశం పార్టీకైనా ఓటేస్తే అది నేరుగా బీజేపీ పార్టీకే పోతుంది. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా లేదు, వీళ్ళ ముగ్గురులోనే ఉంది. అందుకే చెప్తున్నా, ఈ మతతత్వ పార్టీని, ప్రజలను పట్టించుకోని పార్టీని, మనకు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీని, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వని పార్టీని, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వని పార్టీని,